హాయ్ అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, బాదం పౌడర్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ పౌడర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని, అందులో 1 కప్ బాదం వేసుకొని, కొన్ని జీడిపప్పులు, పిస్తాలు వేసుకొని వేయించుకోవాలండి. కంప్లీట్‌గా చల్లారాక కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తాలు పక్కన పెట్టుకోవాలండి. ఇవి మనం వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఈ పౌడర్‌తో చేసిన బాదం మిల్క్ బయట కొన్న బాదం మిల్క్ కంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవాలి. కొద్దిసేపు గ్రైండ్ చేసుకున్నాక టేస్ట్‌కి సరిపడా షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. అందులోనే 3 యాలకులు, కొంచెం పసుపు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చండి. మీ దగ్గర పాల పౌడర్ ఉంటే వేసి గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడర్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఈ పౌడరు ఎన్ని రోజులైనా ఉంటుందండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు ఇలా చేసి ఇచ్చేయొచ్చండి. ఇలా మరిగించుకున్న పాలని కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి తాగితే చాలా టేస్టీగా ఉంటాయి.